అమీన్పూర్‌లో జరిగిన దారుణ ఘటన. అసలు ఈ మధ్యన ఏం జరుగుతున్నాయో కూడా తెలియట్లేదు సోషల్ మీడియాలో. ఓహ్! అమీన్పూర్‌లో తల్లి ముగ్గురు కొడుకులను దారుణంగా చంపేసింది. అంటే తన తన ప్రియుడి కోసం పిల్లల్ని చంపడం ఎంతవరకి కరెక్ట్? వాళ్ళకి ముగ్గురికి పెరుగన్నంలో విషం పెట్టి చంపేసింది. ఇంత దారుణమైన విషయాలు ఎలా జరుగుతున్నాయనేది అస్సలు అర్థం కావట్లేదండి. నిజానికి అసలు వాళ్ళు మనుషులేనా? లేదా పిల్లలు లేక ఎంతోమంది ఏడుస్తున్నారు. వాళ్ళకి పిల్లల్నిచ్చిన దేవుడు కొంచెం బెటర్‌గా ఉండేదేమో. ఇలాంటి వాళ్ళకు పిల్లల్నిచ్చి చాలా తప్పు చేశారనిపిస్తది. అసలు ఆ తల్లి ఆమె మనిషేనో కాదో, ఒకరికి పుట్టిందో ఎట్లాంటిదో కానీ, తన భర్త అసలు నిజంగా ఎంత మంచివాడంటే, ఉన్న ఆస్తులను కూడా మొత్తం తన పేరు మీదనే రాసేసాడు. తనకున్న డబ్బులు, అకౌంట్‌లోవి అన్నీ తన పేరు మీదనే ఇచ్చాడు. తనకే అన్నీ ఇచ్చేసి, తనని హ్యాండిల్ చేయమని చెప్తే, తను చేసిన దారుణమైన పరిస్థితి ఇది. తన భర్తను కూడా చంపాలనుకుంది. కానీ తను ట్యాంకర్ అనేది అర్జెంట్‌గా రావడంతో అక్కడి నుంచి తినకుండా వెళ్ళిపోవడంతో తన భర్త బతికాడు. లేకపోతే ఇది అసలు నార్మల్‌గా అందరూ కలిసి అన్నం తిని పాయిజన్ అయ్యి చనిపోయారనుకుంటారు. అయితే తను తను కూడా ఇదంతా అయిపోయాక వాళ్ళ భర్త ఇంటికొచ్చాక తనకు కూడా పాయిజన్ అయినట్టు యాక్టింగ్ చేసి హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యి అక్కడ తనకు 80,000 అవుతే కూడా హస్బెండే దానికి డబ్బులు కట్టి, ఇవన్నీ తనను పూర్తిగా నమ్మినందుకు వీళ్ళను పూర్తిగా గొంతు కోసేశాడు. అసలు ఇదెంత దారుణమో ఆమె ఇలాంటి మనుషులు ఎలా ఉంటారో అండి. కనీసం కన్న పిల్లల్ని కొడితేనే ఆ రోజు అంతా బాధపడతా ఉంటాము. అలాంటిది ఇంత దారుణానికి ఒడిపడిందంటే ఆమెని ఇంక మనిషి అంటారో, ఇంకేమంటారో తెలీదు. ఈ సినిమాల ఎఫెక్టో, ఇంకేదైనానో కానీ, ఈ మధ్యన చంపడం అనేది చాలా ఈజీ అయిపోయినట్టుంది. అసలు ప్రతి మనిషి కూడా ఏం చేస్తున్నాడో కూడా అర్థం కావట్లేదు. అసలు దారుణమైన సిట్యుయేషన్స్ 1 కాదు, 2 కాదు ఈ మధ్యన. ఈమె ముగ్గురు పిల్లల్ని చంపడం ఎందుకు? తన భర్తని, ఆ పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతే అట్‌లీస్ట్ వాళ్ళైనా హ్యాపీగా ఉండేవాళ్ళు కదా! ఆ ప్రియుడితో వెళ్ళిపోవాలి అనుకుంటే వెళ్ళిపోయుంటే వీళ్ళైనా హ్యాపీగా ఉంటారు కదా! ఇలాంటి దారుణమైన సిట్యుయేషన్స్ అసలు రోజులో ఎన్ని జరుగుతున్నాయో కూడా తెలియట్లేదు. ఎంత దారుణంగా ఉన్నారో మనుషులసలు. తను అమీన్పూర్‌కి చెందిన ఒక కాలనీ వాసి. తను అందులో ఉండేవాళ్ళు అక్కడ. తినేమో ట్యాంకర్ వర్క్ చేసుకునేవాళ్ళు. ఒక టీచర్‌గా వర్క్ చేస్తున్నప్పుడు తనకి ఒక అబ్బాయి శివ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ వ్యక్తి పరిచయం అయిన తర్వాతే ఇవన్నీ జరిగాయి. తను ఆస్తి కోసమో, మరి ఇంకేదైనా కోసమో ఏం చే ఇది తినని వలలో వేసుకొని ఇవంతా బ్యాక్‌గ్రౌండ్‌లో చేయించి, పాపం తన ముగ్గురు పిల్లల్ని చంపేయించి, తన భర్త ఎంత ఏడుస్తున్నాడంటే, నా పిల్లల్ని నాకుంచిపోతే నేను మంచిగా చూసుకునేవాడిని కదా! నా పిల్లల్ని వదిలేసి ఇలా వెళ్ళిపోయింది, చంపేసింది. నా పిల్లల కోసమే నేను ఇల్లు కట్టుకున్నాను. ఆ ఇల్లు కూడా ఇప్పుడు వాళ్ళు లేనిది నేనెక్కడనుంటాను? వాళ్ళనందరినీ ఇలా ఒకటి బొంద లాంటిది కట్టి అందులో ఉంచాల్సొచ్చింది అని చెప్తుంటుంటే ఎంత కదిలిస్తుందో అసలు. పాపం ఇలాంటి దారుణమైన సిట్యుయేషన్‌లు మళ్ళీ మళ్ళీ జరగకూడదని కోరుకుంటున్నాను. అండ్ ఇట్లాంటి వాళ్ళకు ఉరిశిక్ష చేస్తే ఇంకొకరు ఇట్లాంటివి చేయడానికి భయపడతారు. ఇట్లాంటి వాళ్ళని నడి రోడ్డు మీదకి లాగాలి. అండ్ తగిన న్యాయం జరిగేలా చూడాలి. ఆ పిల్లలకు ఆత్మశాంతి కలిగేలా చూడాలి.